జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 16వ రోజు పాశురము. நாயகனாய் நின்ற நந்த கோபனுடையா கோயில் காப்பானே குடித்தோன்றும் தோரணவாசல் காப்பானே நுனிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னளேவாய் நேரந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழுப்பாடுவான் வாயல் முன்னம் மாத்தாதேயம்மா நீ நேசநிலை கதவம் நீ கேளோரெంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: ఇప్పటిదాకా చేరవలసిన భాగవత గోష్ఠి అంతా ఒక్కచోటకు చేరినది. అంటే గోపికలందరూ కూడా ఒక్కచోటకు చేరారు. ఇక నందగోపుని ఇంటికి చేరి లోపల ప్రవేశించవలసి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను నిద్రలేపాలి. మాకందరకును నాయకుడైన నందగోపుని యొక్క భవన ద్వారపాలకుడా, మాకు నాయకుడవై ఉన్న ఓ నందగోపుని భవన ద్వారపాలకుడా, గరుడధ్వజము ఎగురుచు గోచరించు తోరణము ప్రకాశించు రెండవ వాకిలిని పాలించుచుండు ఓ రెండవ ద్వారపాలకుడా, మాణిక్య ఖచ్చితమైన తలుపుల తాళములను తెరువుమా. మా గురించి భయముచే శంకించవలసిన అవసరము లేని అజ్ఞానులమైన చిన్ని గోపికలము కదా. మాకు వ్రతాంగణమైనటువంటి పరై అను దానిని ఇచ్చేదనని ఆశ్చర్య గుణభూతుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే వాగ్దానము చేసి వేశను. అందులకై మేము నిద్ర నుండి మేల్కొలుపు పాడుటకై పవిత్రులమై వచ్చితిమి. మొట్టమొదటనే నోటితో అడ్డు పెట్టవద్దు స్వామి. నీవు శ్రీకృష్ణ ప్రేమచే దృఢముగా బంధింపబడి ఉన్న తలుపులను తెరవవలసినదిగా కోరుచున్నాము. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగలే శరణం.